దువ్వాడ విఎస్ఈజెడ్ సీనియర్ రీజియన్ ఉద్యోగస్తులు నిరసన తెలిపారు. రాజీవ్ నగర్ నుండి కూర్మన్నపాలెం జంక్షన్ వరకు సిఐటియు ఆధ్వర్యంలో భారీ ర్యాలీ నిరసన చేపట్టారు. ఈ సందర్భంగా కార్మికులు మాట్లాడుతూ ఏడాదిలో ప్రతి కార్మికుడికి 6 నెలల జీతం మాత్రమే ఇచ్చారని ఆవేదన వ్యక్తం చేశారు. యాజమాన్యం బకాయిలు చెల్లిస్తామని లిఖితపూర్వకంగా హామీ ఇచ్చి మాట తప్పిందని కార్మికులు ఆవేదన తెలిపారు. సకాలంలో జీతాలు చెల్లించకపోవడం వలన కార్మికులు అప్పులు పాలయ్యారన్నారు. ప్రభుత్వం స్పందించి తమకి న్యాయం చేయాలని కార్మికులు కోరారు. ఇప్పటికైనా కార్మికులు జీతాలు చెల్లించాలని, లేదంటే ఆందోళన ఉధృతం చేస్తామని హెచ్చరించారు. చిన్నజీ కంపెనీలో 25-30 సంవత్సరాలు పనిచేస్తున్నారు. పనిచేసే వారికి 6 నెలల నుంచి జీతాలు ఇవ్వకుండా ఇబ్బంది పెడుతుంది యాజమాన్యం. 6 నెలల జీతాలు ఇవ్వకపోతే కార్మికులు ఏ రకంగా బతుకుతారు? వాళ్ళకి పిల్లల ఫీజులు కట్టాలి, అలాగే వాళ్ళు తినడానికి తిండి కావాలి. మనిషి జీవనం సాగించాలంటే ఈ రోజు తింటే రేపొద్దు పని చేయగలరు. అలాంటిది 6 నెలల నుంచి బకాయిలు ఇవ్వకుండా ఆపడం చాలా అన్యాయం. అదేవిధంగా పిఎఫ్ బకాయిలు, ఆ పిఎఫ్ సంబంధించి కార్మికుల నుంచి వసూలు చేస్తున్నారు. కానీ కార్మికుల నుంచి వచ్చేసి కూడా పిఎఫ్కి ఆఫీస్ కడతలేదు. అలాగే కార్మికులకి ఆ కార్మికులు 400 వసూలు చేస్తే మేనేజ్మెంట్ 600 కట్టాలి. అంటే 1200 రూపాయలు ఎగ్గొడుతున్నారు. కార్మికులు వసూలు చేసి ఎగ్గొడుతున్నారు. పనిచేస్తున్నాను. నా పేరు దేవదాస్. నేను గత 11 సంవత్సరాలుగా పనిచేస్తున్నాను. అయితే గత ఆగస్టు నెల నుంచి ఈ ఆగస్టు నెల వరకు కంపెనీ ఇచ్చిన జీతం ఎంత అంటే సంవత్సరంలో 6 నెలల జీతాలు. ఈ 6 నెలల జీతాలు సంవత్సరం పనిచేసి 6 నెలల జీతాలతో ఎలా బతకాలి, మా భార్య బిడ్డలను ఎలా పోషించుకోవాలి, స్కూల్ ఫీజుల దగ్గర నుంచి అన్ని కూడా నిత్యావసర వస్తువులు కూడా ఎలా కొనుక్కోవాలి, దీనిపై యాజమాన్యం గురించి చర్చలు జరిపాము. ఏప్రిల్ నెలలో చర్చలు జరిపిన తర్వాత వాళ్ళు ప్రతి నెల బకాయి జీతాలతో పాటు ఇవ్వాల్సిన బకాయి జీతాలతో ప్రతి నెల 10వ తారీఖు జీతాలు చెల్లిస్తామని చెప్పి మాట దాటేశారు. ఈ రాసిచ్చిన పేపర్ను కూడా తోసిపుచ్చారు. లిఖితపూర్వకంగా రాసిచ్చిన పేపర్ కూడా తోసిపుచ్చారు. ఈ విధంగా చేస్తున్న వల్ల యాజమాన్యం మొండి వైఖరిని మేము ఎలా తీసుకోవాలి? మీ కార్మికులందరూ సుమారు 900 మంది కార్మికులు అందరూ కూడా చాలామంది అప్పులు పాలైపోయి ఉన్నాం. ప్రతి హెడ్ మీద ₹1,00,000 పైన అప్పులు ఉన్నాయి. ఈ అప్పులు మేము ఎలా తీర్చుకోవాలి? ప్రతి నెల రావాల్సిన జీతాలు ఇవ్వకపోతే మా భార్య బిడ్డలు మేము ఎలా పోషించుకోవాలని. ఎన్ఆర్జీసీ యూనియన్ ప్రెసిడెంట్ని. నేను గత 16 సంవత్సరాలుగా ఈ కంపెనీలో వర్క్ చేస్తున్నాను. మాకు ఏంటంటే గత సంవత్సరం ఆగస్టు నుంచి ఈ సంవత్సరం ఆగస్టు వరకు కూడా సంవత్సరంలో 6 నెలల జీతాలు మాత్రమే మాకు చెల్లించడం జరిగింది. పాత బకాయిల గురించి మేము అడిగితే రాతపూర్వకంగా రాసిచ్చి పలానా నెల నుంచి మేము మీకు ఈ షెడ్యూల్ విడుదల చేసి మేము ఇస్తున్నాము, అంటే రెగ్యులర్ జీతంతో పాటు పాత బకాయిలు కూడా మేము తీరుస్తామని చెప్పి మాట ఇవ్వడం జరిగింది యాజమాన్యం. కానీ ఆ మాటను వాళ్ళు యాజమాన్యం నెరవేర్చుకోవట్లేదు. పెండింగ్ జీతాలు ఇవ్వకపోగా ప్రెజెంట్ రన్నింగ్ జీతాలు కూడా ఇవ్వడానికి మాకు కష్టంగా ఉంటుందని చెప్పి యాజమాన్యం మొండి వైఖరి వహిస్తుందండి. మేము చాలా అప్పుల పాలైపోయి రోడ్డున పడిపోయి ఉన్నాము. నేను తెలియపరుచుకుంది ఏమిటంటే మీ మీడియా ద్వారా గవర్నమెంట్ వరకు చేరి మా సమస్యలకు పరిష్కారం వెంటనే పరిష్కరిస్తారని మేము కోరుకుంటున్నామండి.